అందరికి నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో సంస్కారం, మనిషికి చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి. అంటే మనం ఆడవారు అవనేయండి, మగవారు అవనేయండి, పిల్లలు అవనేయండి, సంస్కారం అనేది ముఖ్యం. చదువుతో పాటు చదువు ఎంత ముఖ్యమో మనకి సంస్కారం అనేది కూడా అంతే ముఖ్యం. ఈ సంస్కారం గురించి నాకు జరిగిన కొన్ని అనుభవాలు, మనం సమాజం పట్ల ఎలా ఉండాలి అనేది కొన్ని విషయాలు తెలియజేస్తాను. సుమారు ఒక 5 సంవత్సరాల క్రితం డిసెంబర్ నెల సంక్రాంతి పండగలోపు మధ్యలో జరిగిందనేది కరెక్ట్గా గుర్తులేదు. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. చూడ్డానికి ఒక 55-60 ఏళ్ళు మధ్యలో ఉంటాడు. నేను, నా భార్య సుజాత ఇద్దరం కొట్లో ఉన్నాం. వ్యాపారం ఇద్దరం చూస్తాం, ఇద్దరం ఇస్తాం. నేను కౌంటర్లో కూర్చొని ఉన్నాను. ఆమె ఏం కావాలండి అని చక్కగా అడుగుతుంది. ఇంకేమంటారని ఇస్తుంది. ఆయన సుమారు అప్పట్లో 30-35 రూపాయలు అమ్మేవాడు అండి హాట్ ప్యాకెట్. ఇప్పుడంటే పెరిగింది. ఆయన సుమారు ఒక 5-6 రకాలు అప్పటికి తీయించాడు. తీయించిన ప్రతి తడవ అదొకటి ఇవ్వు, ఇదొకటి ఇవ్వు, ఇంకేమి ఇస్తావు అనే మాట కానీ, అది ఇయ్యమ్మ అని కానీ, ఇవ్వండి అని కానీ, ఈమె ఇవ్వండి అంటుంది. ఆయన అది ఇవ్వు, ఇది ఇవ్వు, అదొకటి ఇవ్వు, ఇదొకటి ఇవ్వు అని మాట్లాడుతున్నాడు. నేను ఒక 5-6 రకాలు పెట్టనిచ్చానండి. తర్వాత నేను అన్నాను, మీరు మాట్లాడుతుంది ఏమన్నా మీకు అర్థమవుతుందా అని అడిగా ఆయన్ని. అంటే ఏంటి అన్నాడు. ఏమండి, ఆమె మిమ్మల్ని ఏం కావాలండి అని అడుగుతుంది. మిమ్మల్ని ఒక యాజ్ ఏ కస్టమర్గా మీరు అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటారు. మీరేమైనా చిన్నవారా ఏంటండి? మీరే మాట్లాడితే ఇంట్లో వాళ్ళ పిల్లలు ఎలా మాట్లాడతారని అంటే, నువ్వు మాకు చెప్పక్కర్లా అని కొనుక్కుండా వెళ్ళిపోయాడు. ఓ అనుకున్నాం, మేము మాలకుండా ఊరుకున్నాం. అలాగే ఇంకో సంఘటన చెప్తా మీకు. ఈ కరోనా టైంలో ఫస్ట్ కరోనా టైంలో గ్యాప్ టైంలో మధ్యాహ్నం పూట ఏదో సడలించిన టైంలో పాల ప్యాకెట్ల కోసం ఒక 35-40 సంవత్సరాల లోపు ఒక ఆడమనిషి పాల ప్యాకెట్కి వచ్చిందండి. ఆమె వచ్చి మెట్ల కింద నిలబడి ఉంటే నేను ఒక్కడనే ఉన్నాను. ఏమ్మా ఏం కావాలండి అని అడిగా. అంటే ఏంటి, ఏమ్మా అంటావేంటి, నీకు మాట్లాడడం తెలీదా అనేసిందండి. సరే, నేను షాక్ అయ్యి, సరేనండి ఏం కావాలి చెప్పండి అన్న. అంటే ఓ పాల ప్యాకెట్ అంది, తీసుకొని వెళ్ళింది. మీరు వీళ్ళిద్దరినీ గమనించారు కదా. సంస్కారం అనేది మనకి చిన్నపిల్లల నుంచి నేర్పుకోవాలండి ప్రతి ఒక్కరూ. నేను నా భార్య పిల్లలకి, నేను వాళ్ళకి చదువులతో పాటు ఇద్దరికి, వాళ్ళు గ్యాస్ మనకి ఇచ్చేవాళ్ళు కానివ్వండి, రిక్షా దొక్కేవాళ్ళు అవనండి, కస్టమర్ అవనివ్వండి, రూపాయి కొనేవాళ్ళు ఎవరైనా అవనండి, నేను ఏమండి అనే పిలుస్తాను. ఏం కావాలండి, నాతో పాటు సమానం అయితే ఏంటన్నా ఏంటి, ఏం బాబు, రాము అనో రాంబాబు అనో, లేదనుకో జార్జి అనో పిలిచేవాళ్ళం. అలాగే సంస్కారం అనేది ఉండాలి కదా. సంస్కారం అనేది లేకపోతే ఎలా అండి? మనం మన పిల్లలకి నేర్పుకోకపోతే, కొంతమంది ఏంటంటే చిన్నప్పటి నుంచి బాధ్యతగా పెరగకుండా వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు రేపు పిల్లలు మనవాళ్ళు మన మనవరాళ్ళకి ఏం నేర్పుకుంటారు, మనవాళ్ళకి కొడుకులకి ఏం నేర్పుతారండి? సమాజంలో మనకి ఏం అందిస్తాము? ఇప్పుడు గొడవలు అయ్యేది అందుకే కదా, పెద్ద పెద్ద గొడవలు అయ్యేది, ఇదయ్యేది. అలా కేవలం మాట మాట్లాడేవి తెలియనప్పుడు మంచిదో చెడేదో విచక్షణ అనేది ఎలా తెలుస్తుంది మానవుడు అనేవాడికండి? అందుకనే మనం అందరం, నా వంతుగా నేను చేసిన 40 సంవత్సరాల వ్యాపారంలో కానీ, మా తల్లిదండ్రులు పెంచిన ఇది కానీ, నేను ఇప్పటి వరకు కూడా ఎవరైనా అవనియండి, మనం గౌరవం ఇవ్వాలి, గౌరవం పొందాలి. అది నానుడి. మర్యాద పుచ్చుకోండి అని. అలాగే ప్రతి ఒక్కరూ, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి వృత్తులలో ప్రతి వ్యక్తిని గౌరవించి వారి వారి పనులు చక్కగా
మనం ఎదుటి వ్యక్తిని గౌరవిస్తే ఆ వ్యక్తి సంతోషపడతాడు. ఇప్పుడు రిక్షా వ్యక్తి ఉంటాడు, మనం ఎలా అతన్ని గౌరవం అనేది లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే అతను మన తిరిగి మాట్లాడలేడు, కానీ ఇబ్బంది పడతాడు. ఎందుకు మనం బాధపడడం దేనికండి? ఇప్పుడు నేనున్నాను, నా సమానం కుడియడంగా నాకు అటు ఇటుగా వయసులో ఉన్నాడు, బాధ్యత తెలియపోతే ఎలా? ఇప్పుడు నేను అలాంటి వాళ్ళన్నా చెప్పబోతే అలాగే ఆ చెట్లు అలాగే పెరిగిపోతాయండి. అలా పనికిరాని వృక్షాల కింద వృక్షం కూడా కింద పోల్చడం కూడా వేస్ట్ వాళ్ళని. అలాగే ఏంటంటే మనం అందరం బాధ్యతగా మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి చెడు భాష, మన తల్లిదండ్రుల పేరు అన్నిటితో పాటు గౌరవాన్ని కూడా నేర్పుకుంటే, సంస్కారాన్ని, సమాజానికి మనం మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను అలా ఇవాళ నా జీవిత కాలంలో ఇప్పటి వరకు కూడా నేను ఉన్నంత కాలం కూడా నేను అలాగే అవలంబిస్తాను. నేను మా తల్లిదండ్రులు నేర్పింది. మనందరం కూడా ఈ సంస్కారాన్ని చదువుతో పాటు అలవర్చుకొని మంచి పిల్లలకు భవిష్యత్తు ఇచ్చి వాళ్ళ రంగాల్లో మంచి అభివృద్ధికి మనం పాటుపడాలి. సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ఈ మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగితే సారీ అమ్మా. థ్యాంక్ యూ.